సో నాకు కూడా ఈ పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలే. అందరికీ చెప్పేవాడిని నేను అతీతం అని. నాకు కూడా మిడ్ లైఫ్ క్రైసిస్ వచ్చింది. సో నా మిడ్ లైఫ్ క్రైసిస్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం మీకు తెలుసు కదా, మా గురూజీ చాలా ఫేమస్ గురూజీ. మొత్తం ఏ ప్రాబ్లం ఉన్నా మాకు ఇట్టే సొల్యూషన్ ఇచ్చేస్తారు. ఇదిగోండి ఇన్ని చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నారు. గురూజీ మిమ్మల్ని మట్టిలో మాణిక్యం అందాం అనుకున్నా, కానీ మట్టిలో మాణిక్యాలు చాలా ఉంటాయి కాబట్టి మీరు మట్టిలో వైడూరు బాబు. నాకు నిజంగా ఎటకాలని చెప్పట్లే, నాకు ఏ క్రైసిస్ వచ్చినా ఏ మెంటల్ డిస్టర్బెన్స్ వచ్చినా ఫస్ట్ ఈయన్నే అడుగుతామాట. ఈయన ఏం చెప్పాడంటే, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏంటి సెక్రెట్ అవ్వట్లేదు అన్నారు, మనకి డోపమైన్ సెక్రెట్ అవ్వట్లేదు, ఫస్ట్ జిమ్ జాయిన్ అయిపో అన్నాడు. సో ఈయన పుణ్యమా అని ఇదిగోండి 1.5 సంవత్సరం తర్వాత బ్యాక్ టు మై ఓల్డ్ జిమ్ వచ్చాను. సో నా క్రైసిస్ ఏంటి అవన్నీ మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ గురూజీ గారిని చాలా రోజుల తర్వాత మీకు పరిచయం చేద్దామని. గురూజీ మీరు ఎందుకు మానేశారు గురూజీ? అంటే ఎక్కువగా ఈ మధ్య పికిల్ పాలు అవన్నీ ఆడుతున్నాను 6 ప్యాక్ అండ్ టైం దొరకట్లేదు. ఏది ఆడినా గురూజీ చేస్తాను. మీ ఏమంటారు దాన్ని, పర్ల్స్ ఆఫ్ విజ్డమ్. మీరు అంటే బాగా చెప్తారు అవన్నీ. మీ మోటివేషన్ చాలా కావాలి ప్రజలకి. సో మళ్ళీ మీరు చేయాలి వీడియో. చేస్తాను కంపల్సరీ. సో నా వీడియో అయితే ఒకసారి ఇంటికి వెళ్ళి మళ్ళీ చేస్తాను. సో గురూజీ వచ్చి ఫస్ట్ ఏం చెప్పారంటే ఆ డోపమైన్ ఏదో రిలీజ్ చేయాలని. జనరల్గా జిమ్కి రావాలి, జిమ్ వచ్చేసి రోజు చేస్తే అదంతా ఆల్రెడీ వచ్చి 6 గంట అయింది. ఆల్రెడీ ఐఎమ్ ఫీలింగ్ గుడ్. కాకపోతే నా క్రైసిస్ గురించి మాట్లాడాలి. ఇంటికి వెళ్ళిన వెంటనే వీడియో కంటిన్యూ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. రిచ్మండ్లో స్వాతి వాళ్ళ రిలేటివ్ ఇంట్లో భజన అవుతుందంటే వెళ్ళాము. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఒకరోజు లేటుగా విష్ చేస్తున్నా కానీ ఆ పరమశివుడు, మహాదేవుడు, రుద్రుడు మీ అందరికీ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ ఆశిస్తూ మీకు మహాశివరాత్రి శుభాభినందనలు అయితే తెలుపుతున్నా. సో ఇవాళ జిమ్కి 2 ఏళ్ల తర్వాత వెళ్ళాను. అంతేకాకుండా మహాశివరాత్రి సందర్భంగా సత్యసాయి అసోసియేషన్ రిచ్మండ్లోని మా ఊర్లోని స్వాతి వాళ్ళ రిలేటివ్ వాళ్ళ ఇంట్లో భజనలు అయితే ఆ భజనలు కూడా వెళ్ళి వచ్చానమాట. మొత్తానికి మా గురూజీ ప్రోద్బలంతో జిమ్ మళ్ళీ 2 ఏళ్ల తర్వాత, ఇంచుమించుగా 2 ఏళ్ల తర్వాత వెళ్ళి ఇప్పుడు ఐఎమ్ యాక్చువల్లీ ఫీలింగ్ బెటర్. అది జిమ్ వెళ్తే డోపమైన్ రిలీజ్ అవుతుందంట, హార్మోన్ రిలీజ్ అయితే మనకు సంతోషం, కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవన్నీ వస్తాయి. సో బేసిక్గా నేను మిడ్ లైఫ్ క్రైసిస్ అంటే నాకే క్రైసిస్లు రావనుకున్నా కానీ ప్రతి మనిషికి క్రైసిస్ వస్తాయి. సో నాకు వచ్చింది మంచి క్రైసిస్. అంటే క్రైసిస్లో 2 రకాలు ఉంటాయి, ఒకటి మంచి క్రైసిస్, ఒకటి చెడ్డ క్రైసిస్. నాకు వచ్చిన క్రైసిస్ ఏంటంటే, క్రైసిస్ ఎలా అంటే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, నా 190 దేశాలు అవ్వ చేయకుండా 194 దగ్గర ఆపేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇప్పుడు ఎలా అంటే, ఇంతకుముందు 186 దేశాలు ఉన్నప్పుడు 87 అవ్వాలి, నెక్స్ట్ 88 అవ్వాలి, 89 అవ్వాలి, 90 అవ్వాలి, అలాగా గోల్ని వెతుక్కుంటూ పర్సూ చేసామన్నమాట. అంటే జాబ్ చేస్తూ, ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ, తర్వాత జిమ్కు మానకుండా డబ్బులు సంపాదిస్తూ సైడ్గా వేరే ప్రొఫెషన్స్లో, బిజినెస్లో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవన్నీ చేస్తూ కూడా ఈ గోల్ని చేసింగ్ గోల్స్ అంటారు కదా, అలాగా గోల్స్ని తరుముతూ వెళ్ళాను. ఎప్పుడైతే 195 అయిపోయిందో ఇంకా ఏంటో ఒక శూన్యంలో అయిపోయింది అనమాట. ఎందుకంటే ఫైనాన్షియల్ గోల్స్ అయిపోయాయి, కెరియర్ గోల్స్ అయిపోయాయి, ఎడ్యుకేషనల్ గోల్స్ అయిపోయాయి, ఫ్యామిలీ గోల్స్ అయిపోయాయి, విష్ గోల్స్ అయిపోయాయి, ఇంకా అది ఉండాలి ఇది ఉండాలి ఆ గోల్స్ అయిపోయాయి. అన్నిటికన్నా బిగ్గెస్ట్ లైఫ్ టైం గోల్ ఏంటంటే 190. అంటే నాకు అది మిషన్ ఇంపాసిబుల్. నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్కి, నా లైఫ్ స్టైల్కి మిషన్ ఇంపాసిబుల్ అనుకున్నా. కానీ అది దేవుడి దయ వల్ల, భగవంతుని ఆశీస్సులతో సఫలీకృతం చేసాం. అది ఎప్పుడైతే అయిపోయిందో ఒక్కసారి ఒక శూన్యంలో అయిపోయింది అనమాట. అంటే నెక్స్ట్ ఏంటి. నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ప్రతి ఒక్కళ్ళు అడిగే విషయం కూడా ఇదే, నెక్స్ట్ ఏంటంటే నాకే తెలియదు ఏంటో. సో ఆ బేసిక్గా అందుకని కొంచెం మిడ్ లైఫ్ క్రైసిస్ వచ్చింది. ఆ మిడ్ లైఫ్ క్రైసిస్ అదే కాకుండా ఇంతకుముందు ఏమంటున్నానంటే ఆల్మోస్ట్ 29 ఏళ్ళు అయిపోయింది అమెరికా వచ్చి. మొనోటనస్ లైఫ్ అయిపోయింది ఇక్కడ. అంటే అన్ని అమెరికాలో లైఫ్ రిలేటివ్గా అట్లీస్ట్ మా పరిస్థితుల్లో అయితే చాలా ఈజీ. ఏదనుకుంటే అది చేసేయగలుగుతున్నాం. అంటే ఫైనాన్షియల్గానే కాదు, ఫ్యామిలీ పరంగా కాదు, లాజిస్టిక్స్గా కాదు, అన్ని విధాలా కూడా ఏదనుకుంటే అది జరిగిపోయే పరిస్థితి. కొంచెం మొనోటనస్ అయిపోయింది, రెగ్యులర్ అయిపోయింది. ఇంకా నేను మొనోటనస్ అనకూడదు, ఎందుకంటే నేను విపరీతంగా ట్రావెల్ చేస్తా. అంటే యూరోప్ వెళ్ళిపోతా, సౌత్ అమెరికా వెళ్ళిపోతా, లేకపోతే ఇండియా వెళ్ళిపోతా, ఇవన్నీ చేస్తున్నా కదా. ఇవన్నీ చేసినా కూడా ఏదనుకుంటే అది ఈజీగా అయిపోవడం వల్ల
కొంచెం లైఫ్లో ఛాలెంజ్ లేకుండా అయిపోయింది. దానివల్ల కొంచెం డిప్రెషన్ అని నేను అన్నగాని కరెక్ట్ వర్డ్ నాకు తెలియట్లేదు, ఏదో ఒక క్రైసిస్ లాగా. సో మొత్తానికి గురుజీతో మాట్లాడితే ఆయన వెంటనే జిమ్ జాయిన్ అయిపోన్నారు. సో ఇక్కడ ఫస్ట్ డే వెళ్ళాను, ఆల్రెడీ ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ బెటర్. తర్వాత ఇంకోటి ఏంటంటే, నేను ఎప్పుడు భారతదేశంలోని అక్కడ పుట్టాం పెరిగాం చదువుకున్నాం, కానీ నేను స్టూడెంట్గానే అమెరికా వచ్చేసాను F1 వీసా మీద. F1 వీసా మీద వచ్చేసాను. ఆ తర్వాత అంటే ఫస్ట్ ప్లాన్ ఏంటంటే ఇక్కడ 2 ఏళ్ళు MBA జాయిన్ అయ్యాను కదా, అది 2.5 years డ్యూయల్ డిగ్రీ అయిపోయాక మళ్ళీ ఇండియా వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ కొన్ని ఏమంటారు టు ప్రపోజ్ ఏంటి, మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అంటారు కదా, అలాగా నాకు కొన్ని దృక్పథాలు ఉండేవి, కొన్ని ఐడియాస్ ఉండేవి, అవన్నీ అవ్వలేదు. తర్వాత F1 అయిపోయింది, H1 అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, గ్రీన్ కార్డ్ వచ్చేసింది, అమెరికన్ పౌరసత్వం వచ్చేసింది, అన్నీ అలా సీమ్లెస్గా జరిగిపోయి ఇలా కళ్ళు మూసి ఇలా కళ్ళు తెరిచేలోగా 28 ఏళ్ళు రోల్ అయిపోయింది. సో భారతదేశంలో ఎప్పుడు వర్క్ చేయలేదు, అంటే మధ్యలో కన్సల్టింగ్ అసైన్మెంట్ లాగా 2, 3 సార్లు 4 సార్లు 5 సార్లు వెళ్ళి ఇక్కడి నుంచి ఇక్కడ జాబ్, అక్కడ కన్సల్టింగ్ చెన్నైలో కానీ పూనాలో కానీ ఢిల్లీలో కానీ చేశాను. కానీ ఎప్పుడు ఫుల్ ఫ్లెజ్గా వర్క్ చేయలేదు. సో ఇండియాలో వర్క్ చేస్తే అలా ఉంటుంది అని ఒక ఐడియా వచ్చింది. ఆ తర్వాత ఇంతకుముందు భారతదేశంతో అంత లింకులు ఉండేవి కాదంటే రెగ్యులర్గా రాకపోకలు ఉండేవి కాదు. సంవత్సరంకి ఒకసారో 2 ఏళ్ళకి ఒకసారో రావడం అంతే. వచ్చేసి 1 వీక్ ఉండేసి 10 days 15 days ఉండేసి వచ్చాను. కానీ ఈ మధ్యన ఏంటో మరి ఆ ఇంతకుముందు అమ్మ నాన్న అంటే నాన్నున్నప్పుడు 2 monthsకి 3 monthsకి భారతదేశం అలా వెళ్ళి మొత్తానికి ఒక ఫాండ్నెస్, మళ్ళీ ఎక్కువ ఫాండ్నెస్ పెరిగింది. ఫాండ్నెస్ అంటే ఎప్పటికీ మనం పుట్టిన దేశం కాబట్టి, పుట్టిన ఊరు అందరూ ఉంటారు కాబట్టి ఆల్వేస్ డియర్. కాకపోతే ఇంకా ఎక్స్ట్రా లవ్ పెరిగిపోయి నాకు ఒక సందిగ్ధత అయితే వచ్చింది. అమెరికా నుంచి ఇండియా మూవ్ అయిపోదాం అంటే నా ఒక్కడి పరిస్థితి కాదు. అనుష్క ఉంది, అనుష్క ఇప్పుడు కాలేజ్ జాయిన్ అవ్వబోతుంది ఇయర్. కాలేజ్ జాయిన్ అయితే పక్కాగా తనకైతే ఇండియా మూవ్ అవడం ఇష్టం లేదు. విజిటింగ్ ఓకే, కానీ మూవ్ అవడానికి నేనే మొన్న ఎప్పుడో అన్నా, నాకు వీళ్ళు తెలుసు, వాళ్ళు పెద్ద జాబ్ ఇప్పిస్తాను అంటే ఇండియాలోనో అమెరికాలోనో అడుగుతుంది, దాని భయం దాన్ని. నేను చెప్పాను నీకేం ఫోర్స్ ఏం లే ఇండియాకి రావడానికి, తనకి ఇక్కడే ఉండవు ఇంట్రెస్ట్, తన ఫ్రెండ్ సర్కిల్ అయి ఉండొచ్చు, లేకపోతే తను ఇక్కడే పుట్టి పెరిగింది కాబట్టి మాకున్న మమకారం, మాకున్న అటాచ్మెంట్ తనకి రాదు. మేమంటే అక్కడ పెరిగాం కాబట్టి ఆ వాతావరణంలోనే అంతా. సో అప్పుడు మేమేమనుకున్నాం అంటే ఒక ట్విన్ ఫోల్డ్ అనుకున్నాం. అంటే అంటే ఇప్పుడు ఎలాగా అమెరికా పౌరసత్వం ఉంది, గ్రీన్ కార్డు ఉందనుకోండి, గ్రీన్ కార్డు ఉంటే ప్రతి 6 నెలలు ఇక్కడ స్పెండ్ చేయాలి, 2 ఏళ్ళకి ఒకసారి. అంటే మీరు 6 నెలలు ఇక్కడ గ్రీన్ కార్డు పోతుంది. లేకపోతే నేను ఎయిర్పోర్ట్లో వచ్చినప్పుడు ఏమన్నా ఒక ఆయన గ్రీన్ కార్డు ఉంది, ఆయన 2 ఏళ్ళు రాకపోతే ఆయనకి లాస్ట్ వార్నింగ్ ఇచ్చారు, నెక్స్ట్ టైం రాకపోతే నీకు గ్రీన్ కార్డు పోతుంది అని. సో గ్రీన్ కార్డు ఉన్నా కూడా అంత కంఫర్ట్ ఏం లేదు, గ్రీన్ కార్డు ఉన్నా కూడా ఇక్కడ స్పెండ్ చేయాలి, ఇష్టం వచ్చినట్టు వెళ్ళడానికి లేదు. కానీ ఇప్పుడు మాకు అమెరికన్ పౌరసత్వం ఉంది కాబట్టి ఇండియాలోని 10 ఏళ్ళు ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు, అమెరికా 10 ఏళ్ళు రాకపోయినా ఏం ప్రాబ్లం లేదు. అంటే మాకు అక్కడ ఇన్కంలోని ఇక్కడ ఇన్కంలోని ట్యాక్సులు కట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇన్కమ్ లేదనుకోండి అమెరికాలో ఏమీ చేయక్కర్లేదు, పేరుకి ఇక్కడ అమెరికన్ పౌరసత్వం, అక్కడేమో ఇండియాలోనే ఉండొచ్చు, ఇండియాలో అన్నీ చేయొచ్చు. ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి లేదు, ఓట్ వేయడానికి లేదు. తర్వాత ఫార్మ్ ల్యాండ్స్ అంటే ఫార్మింగ్ చేసే ల్యాండ్స్ కొనడానికి లేదు, కానీ ఇల్లు కొనొచ్చు, స్కూల్ పెట్టచ్చు, బిజినెస్లు చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. మొన్న నేను హైదరాబాద్ విల్లా వీడియో పెట్టినప్పుడు ఒక 4-5 కామెంట్లు చూశాను, నువ్వు అమెరికా పౌరుడు కదా, OCI కార్డు కదా, నువ్వు ఎలా కొంటున్నావు అని. OCI కూడా అన్నీ కొనొచ్చు, అన్నీ చేయొచ్చు. ఆ ఎక్సెప్షన్స్ ఎలక్షన్స్ పరంగా, ఆ తర్వాత ఫార్మ్ ల్యాండ్స్ పరంగా, ఆ 2 ఎక్సెప్షన్లు, మిగతా అన్నీ చేయొచ్చు. సో అలా అనుకొని తర్వాత ఇంకో మోడల్ ఏమొచ్చిందంటే, ఇప్పుడు వైజాగ్లో నాన్న ఇల్లు ఉంది కదా, సో అదే కాకుండా నేను కూడా ఏదో చేసుకున్న తర్వాత హైదరాబాద్లో ఇప్పుడు ఏంటో అర్థం కావట్లేదు, ఇది సందిగ్ధత. సో నా బాధ ఏంటంటే మంచి క్రైసిస్ అని ఎందుకు అంటున్నానంటే, ఏదో హెల్త్ క్రైసిస్సో, డబ్బులు లేని క్రైసిస్సో, లేకపోతే చదువు క్రైసిస్సో, ఇంకేదో లైఫ్ క్రైసిస్ అవన్నీ కాదు. కానీ ఇప్పుడు క్రైసిస్ ఏంటంటే ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి, ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. అంటే ఎప్పుడు నా ఉద్దేశం అన్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళలాగా దేని గురించో మనం ప్రాకులాడుతూనో లేకపోతే దేని గురించోనో ఎదురు చూస్తూ బ్రతకాలి. అలా ఎదురు చూస్తూ బ్రతకపోతే లైఫ్ కొంచెం నా టైప్లో అవుతుంది. ఇప్పుడు ఆ 195 ఎప్పుడైపోయిందో ఫస్ట్ 3 నెలలు బాగుంది, అంటే ప్రెస్
టీవీ ఇంటర్వ్యూలు, న్యూస్ పేపర్ ఇంటర్వ్యూలు, మ్యాగజైన్ ఇంటర్వ్యూలు, తర్వాత సెన్స్ ఆఫ్ అకాంప్లిష్మెంట్. 3 నెలలు అయ్యాక ఆ మత్తులో ఉంటాం కదా, అబ్బా 190 చేసాం, ఎవరు చేయలేదండి, ప్రపంచంలో కేవలం 300 చేసిందల్లా మనం ఒకళ్ళం అని ఆ హైలో ఉన్నా. ఆ హై ఎప్పుడైతే కొంచెం తగ్గుతుంది కదా, అది అయిపోయాక ఇప్పుడు ఏం చేయాలి. సో స్వాతి ఏమో తన జాబ్లో తను బిజీగా ఉంది. సో ఇప్పుడు నాకైతే కెరియర్ గోల్స్ కంప్లీట్ అయిపోయాయి, మీకు కింద చెప్పినట్టు. ఫైనాన్షియల్ గోల్స్ కంప్లీట్ అయిపోయాయి, ఇంకేం గోల్స్ లేవు ఇప్పుడు. సో అదే మాట్లాడి ఒక 2 కొత్త గోల్స్ గురించి క్రాస్ చేస్తున్నాను మైండ్లో. అదేదో సెటిల్ అయితే ఆ గోల్ అంటూ ఒకటి పెట్టితే ఏదో ఒకటి, ఒక బిజినెస్ పెట్టడం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నాకు ఈ ఐడియా లేదు, ఒక ట్రావెల్ ఏజెన్సీ పెట్టడం. ట్రావెల్ ఏజెన్సీ పెడితే నెక్స్ట్ ఇంకా అలా చేయొచ్చు, ఇంకా బెటర్ అలా చేయొచ్చు అని. ట్రావెల్ ఏజెన్సీ నాకు పెట్టే ఆస్కారం లేదు, పెట్టే ఐడియా కూడా లేదు, జస్ట్ ఒక ఎగ్జాంపులే చెప్తున్నా. ఇలాగ నెక్స్ట్ గోల్ ఏం చేయాలి అని ఆలోచిస్తున్నా. సో ఇది మాట నా మిడ్ లైఫ్ క్రైసిస్. ఇంకోటి ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పినట్టు, సో మాకైతే ఇప్పుడు అమెరికాలో ఇన్ని రోజులు ఉండాలి, అవి ఏమీ రిస్ట్రిక్షన్స్ లేవు. లక్కీగా ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని కార్డు ఉంది కాబట్టి ఇండియాకి రావడానికి కూడా మాకు వీసా అవసరం లేదు, లిమిట్ కూడా లేదు. అంటే ఇంతకుముందు ఈ ఓసీఐ కార్డు లేనప్పుడు 15 రోజులు, 3 వారాలు 4 వారాలు నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ఫారెన్ యాక్ట్ పేపర్స్ నింపాలి. అలాగా ఈ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు ఇచ్చేసాక లైఫ్ ఈజీ అయిపోయింది అనమాట. ఎన్నిసార్లైనా రావచ్చు, ఎన్ని రోజులైనా ఉండొచ్చు, ఏ పనైనా చేసుకోవచ్చు, అక్కడ మన ఉద్యోగాలు చేయొచ్చు, అక్కడ బిజినెస్లు పెట్టుకోవచ్చు అన్నీను. సో ఈజీ అయిపోవడంతో ఈ డ్యూయల్ మోడల్ గురించి ఆలోచిస్తున్నాను అనమాట. ఎలా అంటే ఇండియాలో మొన్న 2 నెలలు దాటున్నాక కొన్ని రోజుల తర్వాత అమెరికన్ మిస్సింగ్ అనమాట. అంటే అమెరికా అంటే ఇక్కడ ఫ్యామిలీ ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది, ఎక్కడ ఎంత కంఫర్టబుల్ ఉన్నా నో ప్లేస్ లైక్ హోమ్ అంటారు కదా. మన ఎన్ని 5 స్టార్ హోటల్లో ఉన్నా, ఈ 7 స్టార్లో ఉన్నా, 10 స్టార్లో ఉన్నా, డజంట్ మ్యాటర్, ఎంత లగ్జరీలో ఉన్నా చివరికి ఏమనిపిస్తుంది అంటే మన కౌచ్ మీద, మన సోఫా మీద కూర్చొని టీవీ చూసుకోవాలి, మన బెడ్ మీద పడుకోవాలి అని కోరిక వస్తుంది. సో అలా మిస్సింగ్ అయింది. ఇప్పుడు మళ్ళీ అమెరికా వచ్చి కంటిన్యూస్గా ఎక్కడ కొనాలంటే ఇండియా మిస్సింగ్ అనిపిస్తుంది. సో ఏమంటారు, నా గర్కా నా ఘాట్కా అని. అమెరికాలో మిడిపోలేదు కాదు, అమెరికా బర్త్ తప్ప నాకు పుట్టుక తప్ప సర్వస్వం ఇచ్చింది అమెరికా. సో ఎవర్ ఇండెక్టెడ్, ఎవర్ గ్రేట్ఫుల్. నేను ఇక్కడ పుట్టకపోయినా, నేను ఎవడో బయట దేశోడినైనా నాకు ఇచ్చింది లేదు ఇంత కంఫర్టబుల్ లైఫ్, ఇంత రియల్గా అసలు నేను మాటలో వర్ణించలేను. అలానే భారతదేశం మదర్లాండ్, ఇక్కడ ఇన్ని ఉన్నా కూడా అక్కడ మామూలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్నీ బెటర్ ఉన్నా, వైజాగ్లోని మా నాన్న చిన్న కార్, ఆ రెడ్ కార్ డ్రైవ్ చేస్తే వచ్చిన సాటిస్ఫాక్షన్, ఆ మారుతి ఏదో గుర్తురాట్లేదు, ఏదో మారుతి సుజుకి కార్, అది డ్రైవ్ చేస్తే వచ్చిన సాటిస్ఫాక్షన్ ఇక్కడ లగ్జరీ కార్ డ్రైవ్ చేసినా రాదు. మా MVP కాలనీ ఇంట్లో అది 40 years బ్యాక్, 1987, 40 ఏళ్ళు బ్యాక్ కట్టిన ఇల్లు, ఆ ఇంట్లో ఉన్న సాటిస్ఫాక్షన్ ఇక్కడ ఏ 5 స్టార్ హోటల్లో ఉన్నా రాదు. అందుకే జనాలు అందరూ అడుగుతారు ఏంటి అక్కడ ఉంటాం అంటే, అక్కడే ఉంటాం, ఆ ఇంట్లోనే ఉంటాం, అదే కార్ ట్రై చేస్తాం, ఆ సాటిస్ఫాక్షన్. అలాగా ఇక్కడ ఉంటే అక్కడ కావాలి, అక్కడ ఉంటే ఇక్కడ కావాలి. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ మూవ్ అవుదామని సీరియస్గా కన్సిడర్ చేసాం. మూవ్ అయిపోతామా అన్న పరిస్థితికి పూర్తిగా అయితే 100% అక్కడికి మూవ్ అవ్వలేము, 100% అవ్వలేను, అది నాకు తెలుసు. ప్లస్ మెయిన్గా ఏంటంటే మా లైఫ్కి ఒక కిరణం, ఆశా కిరణం అంటారు కదా, అనుష్క ఉన్న ప్రోజని మా కంటిన్యూయేషన్. కాబట్టి అనుష్క అయితే క్లియర్గా చెప్పేసింది భారతదేశం అయితే మూవ్ అవ్వను అని. మరి అది మూవ్ అవ్వనప్పుడు మొత్తం లైఫ్ తనది ఇక్కడ రివాల్వ్ అయినప్పుడు, ఇక్కడే సర్కిల్ అయినప్పుడు మేము కూడా మూవ్ అవ్వలేం కదా. సో అందుకని ప్రస్తుతానికైతే అమెరికాలో ఒక లెగ్, భారతదేశంలో లెగ్, ప్లస్ ఈ టైంలోని భారతదేశం విపరీతమైన వేడి మీకు తెలుసు. అందులో ఇక్కడ లైఫ్ స్టైల్ మనకు అలవాటు అయిపోయాక ఏమనిపిస్తుంది అంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 4 నెలలు అక్కడ ఉండేటట్టు, మిగతా 8 నెలలు ఇక్కడ ఉండి, 8 నెలలు కూడా కంటిన్యూస్గా ఉండడం కాదు, కొన్నిసార్లు బ్యాక్ అండ్ ఫోర్త్ అని. సో ఇది గైస్ నా మిడ్ లైఫ్ క్రైసిస్. చూసేవాళ్ళకి ఏదో అటకారంలా ఉండొచ్చు ఏంటిది అని, కాకపోతే నిజంగా అంటే ఎవరివి సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అంటారు కదా, మాకు వచ్చిన క్రైసిస్ ఇది. మా ఆవిడ అంటది, స్వాతి ఏమో జాబ్లో నిమగ్నం అయిపోయింది, నేను కూడా జాబ్ మానేశాను కాబట్టి
మళ్ళీ ఒక కొత్త జాబ్ తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ అని గురూజీ కూడా అడ్వైస్ ఇచ్చారు. ఎందుకంటే ఎక్కువ ఖాళీగా ఉంటున్నాం కదా. ఇప్పుడు నేను ట్రావెల్లో ఉన్నప్పుడు నాకు ఇవేవి చింతలు ఉండవు. ఇప్పుడు ఇండియాలో తిరుగుతున్నప్పుడు ఏమీ ప్రాబ్లం లేదు, లేకపోతే వెనిజులాలో తిరిగినప్పుడు, ఆఫ్రికాలో తిరిగినప్పుడు ఇవేవి ఆలోచన ఉండదు. ఇంటికి వచ్చేస్తే ఏముంటుంది, ఒక వీడియో చేసేస్తాం, ఒక వ్లాగ్ చేసేస్తాం, పెట్టేస్తాం, సినిమాలు చూస్తాం. ఇన్ని సినిమాలు చూస్తాను, సినిమాలు కూడా అన్ని చూసే సినిమా కనిపిస్తున్నాయి. ఆ సినిమాలన్నీ అయిపోయాక మార్నింగ్ లేస్తే ఏం చేయాలని. సో నాకు అర్థమైన సొల్యూషన్ ఏంటంటే మొట్టమొదటిగా ఒక ఉద్యోగం జాయిన్ అయిపోవాలి. ఓకే, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, అమెరికాలో మాస్టర్స్ చేసాం, 25 ఏళ్ళు ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను కూడా సీరియస్గా ఏమనుకున్నానంటే ఫస్ట్ ఒక జాబ్ జాయిన్ అయిపోతే అప్పుడు ఈ కొంచెం ఒక గోల్ ఓరియంటెడ్ కెరియర్లో గోల్స్ అంటే మేనేజర్ అనేది CEO CIO అయిపోతే అలాంటి గోల్స్ ఏం లేవు. కాకపోతే మన బ్రెయిన్ బిజీగా ఉంచడానికి ఫస్ట్ ఒక జాబ్ జాయిన్ అయిపోయి జిమ్ జాయిన్ అయ్యి, కాబట్టి జిమ్లో మళ్ళీ ఒక కొత్త గోల్స్ పెట్టుకున్నాను. ఏమంటే ఇంతకుముందు ఫిజిక్ ఎలా ఉండేదో ఈ మధ్యన ఫిజిక్ అంతా 2 ఏళ్ళు జిమ్ వెళ్ళకపోతే ఎవరు ఫిజిక్ అయినా పోతుంది కదా, ఆ ఫిజిక్ తేడా వచ్చింది. సో మళ్ళీ ఆ ఫిజిక్ని మెయింటైన్ చేయాలి. కాకపోతే 20లో ఉన్నప్పుడు లాగా 30లో ఉండలేవు, 30లో ఉన్నప్పుడు 40లో ఉండలేవు. సో అది కొంచెం కఠినం అయినా కూడా మనసు పెడితే సాధించలేదు లేదు. కాబట్టి కొంచెం కాన్సన్ట్రేటెడ్గా జిమ్ గోల్స్ పెట్టుకొని ఇప్పుడు కొత్త జాబ్ తీసుకొని ఆ జాబ్ కూడా ఎలాగంటే ఆడ పూర్తిగా ఉండేటట్టు కాదు, మధ్యలో బ్రేక్లు దొరికేటట్టు. నేను బాన్ టు ట్రావెల్, నేను పుట్టిందే ట్రావెలింగ్కి. నేను ఎక్కడికైనా ఒక 3 వీక్స్ కానీ ట్రావెల్ చేయకపోతే నాకు ఆల్రెడీ మెంటల్ వేస్తుంది. మా ఆవిడ కూడా అంటుంది, 3 వారాలు 4 వారాలు అయితే ఏంటి మీరు కొంచెం వేరేగా బిహేవ్ చేస్తున్నారు, మీరు ఎక్కడికో ట్రావెల్ చేయాలి కదా, ఆవిడే పంపిస్తుంది అలాగా. సో ఆ ట్రావెల్ చేస్తూ ఇప్పుడు అనుష్క కాలేజ్కి వెళ్ళిపోతే ఆ కాలేజ్లోని ఆవిడ ఒక ఎన్ని కాలేజీలు అప్లై చేసిందో మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు 90% వచ్చేసాయి. సో ఇప్పుడు ఇంకో డెసిషన్ ఎలా అంటే మళ్ళీ అతివృష్టి అనావృష్టిలాగా ఇప్పుడు ఆవిడకి అతివృష్టి అయిపోయింది. ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలో తెలియక రోజు డిస్కషన్, ఇదా అని. అన్నీ మంచి కాలేజ్లే. సో అదొక డెసిషన్. అది అయిపోతే దాన్ని బట్టి తెలుస్తుంది మీకు రిచ్మండ్లోనే ఉండాలా, అది ఏదో దూరం స్టేట్లోని చూస్ చేసుకుంటే రిచ్మండ్లో ఒక ఇల్లు పెట్టుకొని తను ఎక్కడ కాలేజ్ చదువుతుందో అక్కడ ఒక ఇల్లు తీసుకొని, అదే రిచ్మండ్ దగ్గరలో అయితే మేము చేయక్కర్లేదు, ఎక్కడి నుంచి కమ్యూట్ చేయడం అంత ఈజీ. కాకపోతే తను ఫస్ట్ ఇయర్ హాస్టల్లో ఉండాలి. తను ఏ కాలేజ్ వెళ్తుంది అవన్నీ తర్వాత ఇంకో వీడియో డీటెయిల్గా చేస్తా. చాలామంది నాకు అడుగుతున్నారు యూనివర్సిటీ అడ్వైజ్లు, కాలేజ్ అడ్వైజ్లు, జాబ్ అడ్వైజ్లు ఇవన్నీ. సో అవన్నీ కూడా చెయ్యొచ్చు. సో ఇది గైస్ మన మిడ్ లైఫ్ క్రైసిస్. మన మిడ్ లైఫ్ క్రైసిస్ ఏంటంటే ఒక గుడ్ మిడ్ లైఫ్ క్రైసిస్, అంటే ఒక హీనమైన క్రైసిస్ కాదు, గుడ్ అంటే. కాకపోతే మళ్ళీ చెప్పాం కదా, కొన్నిసార్లు ఈ గోల్స్ రాకపోవడం కూడా ఏముంటుందంటే కొంచెం డిప్రెషన్ అని కానీ కొంచెం లో మూడ్ ఉంటుంటుంది అనమాట. అది అయిపోయిన 6 నెలలు 3 నెలలు 6 నెలలు మాత్రం హై ఫేజ్ ఉంది. సో ఇప్పుడు కొత్త గోల్ ఏంటి అన్నది చేయాలి. సో ఇది రా టాక్ అంటారు కదా, నా మనసులోది చూసారా, సింగిల్ టేక్ ఏమీ లేకుండా మనసులో ఉన్న థాట్స్ యథార్థంగా షేర్ చేసుకోవాలనిపించింది. షేర్ చేసుకుంటే కొంచెం ఎలా ఉంటుందంటే కొంచెం ఇప్పుడు ఇది మాట్లాడేసాను కదా, మాట్లాడేసి స్వాతితో మాట్లాడినా, గురుజీతో మాట్లాడినా, అనుష్కతో చెప్పినా అలా కాదు, ఇలా ఒక వీడియో చేసి మన ఏమంటారు లోపల మైండ్ అండ్ హార్ట్ క్లియర్ అయిపోయింది అన్నమాట. ఇంతే గైస్, సింపుల్ వీడియో. క్యాండిడ్ టాక్ అంటారా, క్యాండిడ్ టాక్, రా టాక్, ఆనెస్ట్ టాక్ ఏమంటే అది. సో మొత్తానికి ఇంకా యూట్యూబ్ వీడియోస్ చాలా కాంటెంట్ ఉంది. ఎన్ని దేశాల కాంటెంట్ ఉందంటే నేను ఇంకో 1 ఇయర్ ఎక్కడికి వెళ్ళకపోయినా 300 రోజుకు ఒక వీడియో పెట్టినా 365 వీడియోలు చేసుకోవచ్చు, అంత ట్రావెల్ కంటెంట్ ఉంది. ఫోన్లన్నీ నిండిపోయి కాలిపోతున్నాయి, నేను డేటా స్టోర్ చేయలేక చచ్చిపోతున్నా. సో ఇవన్నీ మెథాడికల్గా చేయాలి. మొన్న అజర్బైజాన్లోని ఒక వీడియో చేశాను. అజర్బైజాన్లోని ఎవ్వరూ చేయలేని కొన్ని వీడియోస్ అయితే మేము చేసాం. ఒక మిలిటరీ బేస్లో రాత్రంతా స్పెండ్ చేసాం. వార్ అవుతున్న ఆర్మేనియా బార్డర్, తర్వాత టూరిస్టులకి అలౌ లేని ఏరియాస్కి మేము అజర్బైజాన్లో నగార్నో కరాబాక్ అని ఉంది, అది స్పెషల్ అప్రూవల్ తీసుకొని వెళ్ళాం. ఇవన్నీ వీడియోలు ఉన్నాయి షేర్ చేయడానికి. అంతేకాకుండా వెస్ట్ ఆఫ్రికాలో వీడియోలు, ఈస్ట్ ఆఫ్రికాలో వీడియోలు, సౌత్ అమెరికాలో వీడియోలు, ఎన్నో ట్రావెల్ వీడియోలు ఉన్నాయి చేయడానికి. కాకపోతే మెల్లగా అన్నీ రిలీజ్ చేస్తాను, ఎందుకంటే ఈ వీడియోలు నేను ఫోన్లో పెట్టుకొని చేసేది ఏం లేదు కదా. సో మొత్తానికి ఎవరైనా నా వీడియో మోర్ దెన్ 1 వీడియో చూస్తే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెలర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఒక కొత్త ఇన్స్టాగ్రామ్ కూడా ఓపెన్ చేశాను, రవి తెలుగు ట్రావెలర్ 195 అని. అందులో 4 వీడియోస్ ఉన్నాయి ఇప్పటికీ. సో అందులో కూడా రెగ్యులర్గా కాంటెంట్ పెడదామని. ఓకేనా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.